హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడో చెట్ల కింద పుట్ల కింద కూర్చొని ఉన్నారు అని చూస్తున్నారా? అదేనండి, ఇంకా సంక్రాంతి అంటే అందరూ కలిసి చేసుకోవడమే కదా. సో మా పిన్ని వాళ్ళు వెళ్ళామన్నమాట, అందరితో కలిసి జరుపుకుందామని. ఇంకా వాళ్ళైతే క్యారెట్ కూడా వేశారు. అది ఎలా ఉంటుందో అని పీక మొక్క మొత్తం తునిగిపోయింది అక్కడే. క్యారెట్ మాత్రం బయట రాలేదు. అవి ఇంకా చిన్న చిన్నవంట. సో నేను పీకింది వాళ్ళకు కూడా తెలియదు. నెక్స్ట్ డే భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారని కొన్ని భోగి పళ్ళు కూడా అక్కడే చెట్టు కిందే ఉండినాయి, అవి వేరుకున్నాం. పళ్ళల్లో ఉంటే మనం కొనాల్సిన అవసరమే ఉండదు అనిపిస్తుంది, ఇలాంటి చిన్న చిన్నవంతా. ఆల్మోస్ట్ ఈవెన్ మనం టౌన్లో ఉన్నప్పుడు అయితే అవి కూడా కొనాలి, అండ్ అక్కడే దొరికాయి. అయితే వాటిని రేయి పళ్ళు అంటాం. వాటితో వడియాలు కూడా పెడతారు. అదే ఉప్పు కారం వేసి దంచేసి ఎండబెట్టేస్తాం కదా, అలా. నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటి చిన్న చిన్న ఫ్రూట్స్, లైక్ చింతకాయలు కానీ ఉసిరికాయలు కానీ అలాంటివంతా నేను చాలా బాగా తింటా. ఈవెన్ స్కూల్ డేస్లో అయితే వదిలేదాన్నే కాదనమాట. నాకు ₹1 ₹2 ఉన్నా కూడా అదే వెళ్ళి కొనుక్కునేదాన్ని. ఇంకా మన చేనులోనే టెంకాయ చెట్లు పెట్టుకొని బయటికి వెళ్తామా చెప్పండి. ఇంకా దాన్ని పట్టించేసామన్నమాట. సో 2 కట్టలు కట్టి దోటి దాంతో లాగిపించాము అక్కడ ఉన్న ఒక అంకుల్తో. ఇంకా అవి తీసుకొని తాగుడు అనమాట. అండ్ అవి తాగితే కొంచెం చలవ అని చెప్పారు. సో మార్నింగే తాగితే చలవ, ఎప్పుడంటే అప్పుడు తాగితే కాదు. సో మేము మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయాక అవి తాగడం స్టార్ట్ చేసాం. చూడండి ఎన్ని దొరికాయో మాకైతే. ఇంకా మా పిల్లవైతే అందులో ఆడుకుంటున్నాయి. దాంట్లోకి ఎక్కడ పడిపోతాయో అన్న భయం ఎక్కువ ఉంది అవి ఆడుకోవడం కన్నా. వాళ్ళైతే మొత్తానికి ఒక 10-11 అలా పీకారు. సో అవి తాగేసి తర్వాత వెళ్ళిపోయాం. ఒక్కొక్కరి పార్ట్కి 2 వచ్చాయన్నమాట. సో 2 అయినా కడుపు ఫుల్గా ఉండింది, అంత ఫుల్గా ఉన్నాయి దాని నిండు వాటర్. వాళ్ళు రేగుపళ్ళు తింటూ ఉన్నాయి. ఇంకా పిల్లలు వాటి పాటికి వాడి ఆడుకుంటూనే ఉన్నాయి. పొరపాటున అందులో పడ్డాయి అనుకో, ఆ నీళ్ళన్నీ మాతో దాపిచ్చేస్తారు ఆ దాంట్లో ఉన్నవి. వాళ్ళ అవ్వ వాళ్ళ తాత వచ్చి, అంత భయంగా ఉంది అవి ఎక్కడ లోపల పడతాయో అని. అండ్ మొత్తానికైతే పల్లెటూరు వాతావరణమే వేరండి. నిజంగా ఈ టౌన్లో ఉండడానికి అక్కడ ఉండడానికి చాలా డిఫరెన్స్ కదా. నాకైతే పల్లెల్లో ఉండాలంటేనే ఇష్టం. ఏది దొరికినా ఏది దొరకపోయినా ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతూ. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు పిన్ని, అత్త, మామ, బాబాయ్ అలా అంటూ వరుసలు కలుపుకుంటూ పిలిచేసుకుంటూ ఎంత బాగుంటుందో. నిజంగా ఆ కల్చరే వేరు. అలాంటి హ్యాబిట్స్ నుంచి టౌన్ హ్యాబిట్స్లోకి వెంటనే షిఫ్ట్ అవ్వాలంటే రియలీ గెట్ స్ట్రెస్ అనమాట. అంత స్ట్రెస్ అనిపిస్తుంది. సో ఆ స్ట్రెస్ అంతా పోవాలంటే అప్పుడప్పుడు ఇలా స్ట్రెస్ బాస్టర్ లాగా ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. సో ఇవంతా నిజంగా మాకైతే స్ట్రెస్ బాస్టర్సే. చూడడానికి ఎంత పచ్చని పొలాలు, చాలా బాగుండింది. మొత్తానికైతే ఇంకా మేము టిఫిన్ చేసేసి అక్కడికి వెళ్ళి లంచ్ కూడా మా పొలంలోనే చేసాము. ఇంకా మా పిన్నికి కూలి వాళ్ళంతా వచ్చారనమాట, వాళ్ళకి పెట్టేసి ఇంకా మా బావ కూడా అక్కడే తింటున్నాడు. అండ్ తర్వాత మా పిన్ని వాళ్ళ చేన్లోనే ఒక బావి తవ్వించారనమాట, అక్కడ చెట్లకంతా వాటర్ పెట్టడం కోసం. సో అందులోకి స్విమ్ చేయాలని మా పిల్లలంతా పట్టుబట్టారు. ఇంకా అక్కడికే డ్రెస్సెస్ కూడా తీసుకొని వెళ్ళాం. ఇంకా డ్రెస్ తీసుకొని వెళ్ళి అక్కడ స్విమ్ చేయడానికి వెళ్ళాం. మాకైతే యాక్చువల్గా స్విమ్ రాదు. అక్కడ డ్రిప్ పైపులు కట్టేసి పెట్టారనమాట. పిల్లలు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఇంకా నేనైతే ఆ ట్యూబ్ వేసుకొని వెళ్తున్నా. అది కానీ లేకపోతే మధ్యలో పోయి మునిగిపోతాయి. ఇందులో ఫిషెస్ కూడా వదిలింది మా పిన్ని. అవి అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తే కొంచెం భయం అనిపించేది, అవి ఎక్కడ తగులుతాయో కాళ్ళకి అని. అయినా బాగుండింది ఆ కొంచెంసేపు నీళ్ళల్లో ఈదినా కూడా. మీకు తెలుసా, స్విమ్ చేస్తే కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళు తగ్గుతారంట. నేను ముందుకి ఇప్పటికి చాలా లావ్ అయ్యాను. సో అక్కడ స్విమ్ చేసేటప్పుడు నా చేయి కూడా పట్టుకుపోయింది. అట్లనే ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. సో పిల్లలంతా చూడండి, వాడు కూడా నా వెనకాల అది వేసుకొని వెళ్తున్నాడు. యాక్చువల్గా పొరపాటున మాకుగానే అది జారిపోయింది అనుకో, లోపల ఉంటాము. ఇంకా మా బావ ఆ మూల కూర్చొని ఏదో పెద్ద థింగ్ చేస్తున్నాడు, అమెరికా ప్రెసిడెంట్ అయిపోదామని. సో ఇలాగా మీరు కూడా మీ ఊరికి వెళ్తే ఇలా ఎంజాయ్ చేస్తుంటారా? కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంది. ఒక 3 days 4 days అక్కడే ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే మా పాపది బర్త్డే కూడా ఉంటే అక్కడే సెలబ్రేట్ చేసి వచ్చామన్నమాట. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, చూసేయండి. అండ్ మా పిల్లలు ఇద్దరిని లోపలికి దించితే వాటికి కొంచెం వాటర్ తగులుతానే చేశారనమాట, వాళ్ళు ఎక్కట్లేదు.
అండ్ అందులోకి దిగను కూడా దిగట్లేదు. సో మేమే కావాల్సినంతసేపు ఇదేసి తర్వాత వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. అక్కడికే చలి చంపేస్తుంది, క్లైమేట్ చాలా కూల్గా ఉంది, ఆ వాటర్ ఇంకా కూల్గా ఉన్నాయి. కొద్దిసేపు మా పిన్ని బోర్ కూడా ఆన్ చేసింది అనమాట, ఆ చెట్ల కింద నిన్న. అండ్ కంప్లీట్ అయిపోయాక అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసాం. ఆ చెట్టు కిందే మా బావతో అక్కడ ఫన్ చేస్తున్నాను అనమాట. చూడు యూట్యూబ్లో పెట్టాను వీడియో అంటే. తలకి రుమాలు చుట్టుకున్నాడు, అంటే చలి పెడుతుందని టవల్ చుట్టూ పెట్టుకున్నాడు అనమాట. అది పీకేసేసరికి అలా ఉన్నాడు చూడండి, కోడి పీకేసిన వచ్చేలాగా. అది అంత దగ్గరికి అయిపోయింది. నన్ను చూపించద్దు నా హెయిర్ స్టైల్ ఎలా అయిపోయింది చూడు అని పైకి లేస్తున్నాడు. ఇంకా మా మిత్తిరి కూడా అక్కడే ఉంది, బాబాయ్ బాబాయ్ నన్ను చూపించు అంటూ. ఇంకా దాన్ని కూడా చూపించాను కదా, అదే మా తోడికోడలు కూతురు అనమాట. అది మా ఫేవరెట్ కిడ్. ఎస్పెషల్లీ ఇది మాకు ఒక స్ట్రెస్ గివర్ అండ్ స్ట్రెస్ బాస్టర్ కూడా. అలా ఉంది అదే తను కట్టుకోయింది, పీకేసాను అనమాట, తీసేసేయని వద్దు అని. అది తీసేసాక అలా ఉన్నాడు. అండ్ ఇలా హాలిడేస్ వస్తే మీలో ఎంతమంది ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.